బెల్స్ పాల్సీ. సో బెల్స్ పాల్సీ అంటే ఏంటి? చాలా మందిలో మనం ఆల్రెడీ చూసుంటాము. సో ఏమవుతుందంటే వన్ సైడ్ ఆఫ్ ఫేస్ మజిల్స్ సరిగా పనిచేయవు. ఇది ఎందుకు జరుగుతుంది? ఫేషియల్ నర్వ్ అని ఒక క్రేనియల్ నర్వ్ మన బ్రెయిన్లో నుంచి వచ్చి మన ఫేస్ మజిల్స్ని కంట్రోల్ చేసే ఒక నర్వ్, అది ఫేషియల్ నర్వ్. దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉండడం వల్ల ఈ మజిల్ సరిగా పనిచేయవు. సో దీని లక్షణాలు ఏంటి? ఏ సైడ్ అయితే నర్వ్ ఇన్వాల్వ్ అయిందో ఆ సైడ్ మజిల్ సరిగా పనిచేయకపోవడం వల్ల కన్ను ముయ్యడానికి ఇబ్బంది. ఆ ఐ క్లోజ్ చేసే మజిల్స్ వీక్నెస్ వల్ల కన్ను సరిగా ముయ్యలేరు. అదే సైడ్ ఫేస్ మజిల్స్, చీక్ దగ్గర ఉన్న మజిల్స్ అవి సరిగా పనిచేయకపోవడం వల్ల డ్రూలింగ్ ఆఫ్ సలైవా అండ్ మాట్లాడేటప్పుడు ఫేస్ ఇంకో వైపు మజిల్ స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి అటువైపుకి లాక్కెళ్ళిపోతాయి. అందుకు ఫేస్ ఆపోజిట్ సైడ్కి డీవియేట్ అవుతుంది. అసలు దీనికి కారణాలు ఏంటి? చాలాసార్లు కారణాలు ఏమి ఉండకపోవచ్చు. బట్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ద వైరల్ ఇన్ఫెక్షన్. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అని ఒక వైరస్ వల్ల ఆ నర్వ్ ఇన్ఫ్లేమ్ అయ్యి ఆ నర్వ్ సరిగా పనిచేయకపోవడం వల్ల బెల్స్ పాల్సీ వస్తుంది. సో ఇంకా మనం చూడాల్సిన లక్షణాలు ఇంకేముండొచ్చు? నార్మల్ ఇడియోపతిక్ బెల్స్ పాల్సీ అయితే దీస్ ఆర్ ద ఓన్లీ సిమ్టమ్స్. కానీ దీంతో పాటు పేషెంట్స్కి వేరే సిమ్టమ్స్ ఉంటే సెన్సేషన్స్ లాస్ అవ్వడం, ఫేస్ మీద సెన్సేషన్స్ పోవడం కానీ, లేకపోతే మింగడానికి ఇబ్బంది ఉండడం కానీ, హెడేక్ ఉండడం, ఫీవర్ ఉండడం, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటే అది బెల్స్ పాల్సీ కాదు. మనం అప్పుడు వేరే కారణాలు చూసుకోవాలి అండ్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఇంకా వేరే డిజీజెస్లో ఎక్కడ వస్తాయంటే సేమ్ ఇలా మనకు ఫేషియల్ డీవియేషన్, స్ట్రోక్లో కూడా, పక్షవాతంలో కూడా వస్తుంది. కానీ దానికి డిఫరెన్స్ ఏంటంటే బెల్స్ పాల్సీలో కన్ను ముయ్యడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, కానీ పక్షవాతంలో ఓన్లీ కింది భాగం ఆఫ్ ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఓన్లీ ఫేషియల్ డీవియేషన్ ఉంటుంది, కానీ కన్ను ముయ్యడానికి ఏం ఇబ్బంది ఉండదు. దీనికి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ అందడం ఇంపార్టెంట్, రికవరీని ఫాస్ట్ చేయడానికి. పేషెంట్ ఒకసారి డాక్టర్ దగ్గర వచ్చినాక డాక్టర్ ఎగ్జామిన్ చేసి అండ్ అన్ని వేరే కాజెస్ రూల్ అవుట్ చేసుకున్నాక విల్ స్టార్ట్ ట్రీట్మెంట్. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే నర్వ్ డ్యామేజ్ కాజ్ చేస్తుందో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇస్తాం. అండ్ ఆల్సో వైరల్ ఎటియాలజీ కాబట్టి యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తాము. 5 to 7 days యాంటీవైరల్స్ అండ్ స్టెరాయిడ్స్ కూడా ఓవర్ 20 days ఇస్తాము. మెడికేషన్స్తో పాటు ఫిజియోథెరపీలో ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, సో ఫేషియల్ నర్వ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల దాని రికవరీకి హెల్ప్ చేయడం. అండ్ ఆల్సో ఫేషియల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు టు హెల్ప్ ద రికవరీ ప్రాసెస్. ఇవన్నీ మెడికేషన్, సపోర్టివ్ మెడికేషన్స్తో రికవరీ ప్రాసెస్ స్టార్ట్స్ విదిన్ 3 to 4 weeks. అండ్ 90% ఆఫ్ పేషెంట్స్లో విదిన్ 6 to 9 months దే హ్యావ్ కంప్లీట్ రికవరీ. బట్ వెరీ రేర్లీ రెసిడ్యూయల్ డిఫెక్ట్స్ మే బీ లెఫ్ట్ అండ్ సమ్టైమ్స్ కంప్లీట్గా రికవరీ అవ్వకపోయి ఉండొచ్చు. బెల్స్ పాల్సీ వచ్చినప్పుడు ఏం కాంప్లికేషన్స్ ఉండవు, కానీ కొన్నిసార్లు రికరెంట్ పెయిన్ రావడం అండ్ మూమెంట్ ఆఫ్ దట్ సైడ్ ఆఫ్ ఫేస్, ఏ సైడ్ అయితే వీక్ అయిందో అక్కడ రికరెంట్గా కొట్టుకోవడం, హెమిఫేషియల్ స్పాజమ్ అంటాము, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. ఇవన్నీ ఆ నర్వ్ రీజనరేషన్ ప్రాసెస్లో ఇలా జరగవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర రావాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఈవెన్ దో బెల్స్ పాల్సీ ఈజ్ బినైన్, కొన్ని వీ ఆల్వేస్ హ్యావ్ టు రూల్ అవుట్ some other conditions like strokes, meningitis and all these conditions which can also mimic Bell's palsy.